ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రాలు. ఈ సమయము మీ మధ్య చేరి దేవుని యొక్క వాక్యం పంచుకునేటువంటి ఈ తరుణాన్ని ప్రభు నా కొరకు ఇచ్చినందుకు వేలాది వేల స్తోత్రాలు. ముఖ్యంగా ఈ సంఘ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి డేవిడ్ అంకుల్ గారు కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినాడు, ఆయనకు కూడా నా హృదయపూర్వక వందనాలు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ గత వారంలో మనం సిలువ సువార్తను గురించి మనం కొన్ని మాటలు మాట్లాడినాం. సిలువ సువార్త అది కొరింథీ పత్రిక నుండి తీసుకున్నాను. మొదటి అధ్యాయం అంతా కూడా సిలువ సువార్తను గురించి అక్కడ రాయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సువార్త అంటేనే చాలా వ్యాస్ట్ అన్నమాట. సువార్త అంటేనే చాలా విస్తృతమైనటువంటి అంశం. ఇది విస్తృతమైనటువంటి అంశం. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే సువార్తను కొద్దిగా మనము కుదించి చిన్నదిగా చేసి మాట్లాడతాం. మిగతా ఇతర విషయాల గురించి మనం అనేక సంగతులు మాట్లాడతాం. కానీ అపోస్తులైన పౌలు ఆ కొరింథీ పత్రికలో ఒక విశిష్టంగా అక్కడ రాస్తున్నాడు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన అపోస్తుడైన పౌలు ఆయన యొక్క లైఫ్ హిస్టరీలో కానీ చూస్తే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అని కానీ చూస్తే ఇక్కడ 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ వచనంలో, లేకపోతే 1వ వచనంలో కూడా చదువుతాం. 1వ వచనంలో, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును నేను మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఇక్కడ చాలా ధర్మశాస్త్ర విషయంలో తెలివి. ఈ వాజ్ అ థియాలజిస్ట్ అనమాట. గమలియేలు పాదముల క్రింద ఆయన ట్రైనింగ్ అయినాడు. ఒకవేళ ఆయన ట్రైనింగ్ అయ్యింది ఈ రోజుల్లో అంతగా లేఖనాలను ధర్మశాస్త్రాన్ని పరిశోధించిన వాడు ఎవరు లేరు. క్షుణ్ణంగా A to Z అనమాట. ఈరోజు బిషప్లు కాదు, పాస్టర్లు కాదు, ఎవరు కూడా ఆయన ముందర పనికిరారు. ఆ రోజుల్లో శాస్త్రులు కూడా. సో నాట్ ఓన్లీ లా, అపోస్తుడైన పౌల్లో విశేషం ఏంటంటే అన్ని రకాలైనటువంటి కల్చర్ని గురించి ఆయనకు తెలుసు. అంటే ఇక్కడ చూస్తే యూదుల యొక్క కల్చర్ ఏంది, గ్రీకు దేశస్తుల యొక్క కల్చర్ ఏంది, ఇతర అన్యజనుల యొక్క కల్చర్ ఏంది, రోమన్ కల్చర్ ఏంది అన్న అంశాన్ని గురించి అపోస్తుడైన పౌలుకి బాగా తెలుసు అన్నమాట. హీ నోస్ ప్రిటీ వెల్ ఎవ్రీథింగ్. హిస్టరీతో కూడా తెలుసు ఆయనకి. కాబట్టి ఇలాంటి అపోస్తుడైన పౌలు ఎప్పుడైతే ప్రభువును దర్శించాడో, ప్రభు ఆయన్ని దర్శించాడో, మీ అందరికీ తెలుసు, దమస్కస్ పట్టణానికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం మందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక వెలుగు స్వరూపిగా అపోస్తుడైన పౌలు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది అపోస్తుల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. ఆ వెలుగును చూడలేక కింద పడిపోతాడు. అప్పుడు యేసు ప్రభువే ఇంటరాక్ట్ అవుతాడు. ఏమవుతాడు? సౌలా సౌలా, నన్నేల నీవు హింసించుచున్నావు అంటాడు. ఎవరు ప్రభా, నువ్వెవరు? నేనేంది హింసించేది? నువ్వెవరు అసలే అన్నారు. నేనెవరో కాదు, నేను ఎవరో తెలుసా, నీవు హింసించుచున్న యేసును నేనే. కాబట్టి ఇక్కడ ఒక మాట, యాక్చువల్గా ఎవరిని హింసిస్తున్నాడు? అక్కడ క్రీస్తు బిడ్డల్ని, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తులో విశ్వాసం ఉంచిన బిడ్డలను చెరగా ఉంచినాడు. కొంతమందిని అయితే హత్య చేస్తున్నాడు. హీ మర్డర్డ్ అండ్ హీ కిల్డ్ సో మెనీ బిలీవర్స్. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు అన్నాడు, ఎందుకు నన్ను హింసించుచున్నావు సౌలా? నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే
ఇప్పుడు దేవుని బిడ్డలను గాన హింసిస్తున్నట్లయితే ఎవరిని హింసిస్తున్నట్లు? యేసయ్యను హింసిస్తున్నట్లు. ఇక్కడ మనము కొంచెం సేపు ప్రతిదానికి మనం దేవుడు అంటాం. ప్రతిదానికి మనం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు అనేటువంటిది మనము ప్రతి ప్రీచర్లో కూడా ఈరోజు ఏమంటే యేసు అనేటువంటి పేరు రాదు. వస్తుందా? ఆల్ రైట్. యేసు అనేటు మీరు గమనించండి, ఏ ప్రసంగికుడు వచ్చినా లేకపోతే ఎవరు ప్రసంగం చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు, దేవుని ద్వారా రక్షణ అంటారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ఎవరిని హింసిస్తున్నాడు అపోస్తుడైన పౌలు అంటే? సంఘాన్ని హింసిస్తున్నాడు, దేవుని బిడ్డలను విమర్శిస్తున్నాడు. అక్కడ దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు. అంటే ఈ సంఘములో ఉండే బిడ్డలు, ఈ సంఘము ఎవరిది అంటే అక్కడ క్లారిటీగా రాస్తున్నాడు అపోస్తుడైన పౌలే. అక్కడ మాట్లాడుతూ ఎఫ్ఎస్సి లాస్ట్ జర్నీ టు ఎఫెసియన్స్ అనమాట. ఎఫ్ఎస్సి సంఘానికి మనుషులందరినీ రమ్మని చెప్పి ఆయన రోమ్కి వెళ్ళేటప్పుడు అక్కడికి రమ్మన్నప్పుడు అక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక మాట రాస్తాడు. దయచేసి మనం చదువుదాం, చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఏమని రాయబడ్డది? దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘమును కాయుటకు దేని మీద అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్ మందను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. కాబట్టి ఇప్పుడు క్లారిటీగా వచ్చింది. ఈ సంఘం అనేది ఎవరిది? ఇప్పుడు అనేక మంది ప్రసంగికులు నేను విమర్శించడం కాదు, పాస్టర్లు అందరూ కూడా ఇది నా సంఘము నేను కట్టినాను, ఇది నా సంఘము నేను కట్టినాను, నా వల్లే అయిపోతుంది అని అంటారు. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటాడు, ఇది నేను కట్టలేదు ఎఫెసీ సంఘాన్ని, ఈ సంఘం అంతా నా సంఘం కాదు, ఇది ఎవరి సంఘమో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. So he has God purchased this church with his own blood. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. కాబట్టి ఇది అపోస్తుడైన పౌలు యొక్క సంఘం కాదు, పేతురు యొక్క సంఘం కాదు, లేకపోతే ఈ సంఘం కాదు. మీరు తెరవబడలేదు. ఒకసారి పేతురు గారు యేసుక్రీస్తు కూడా శిష్యులు కూడా పోతున్నారు. అప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ మధ్యలో ఏమంటదంటే, ఆయన వెళుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏమిటంటే, మనుష్య కుమారుడు ఎవడని ప్రజలు అనుకుంటున్నారు? whom do they say people say that the son of man is? ఎవరు అనుకుంటున్నారు మనిషి కుమారుని గురించి? ఏం లేదు ప్రభా, కొంతమంది యిర్మీయా అని, కొంతమంది ఎలియా అని, కొంతమంది ఆ ప్రవక్త అని, ఈ ప్రవక్త అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు సరే అనుకున్నారు. మీరు ఏమనుకుంటున్నారు నన్ను గురించి? ఒక మాట చెప్పాలంటే, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? వాట్ డు యు సే అబౌట్ క్రైస్ట్ జీసస్ నౌ? నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ పేతురు గారు తడబడకుండా ఏమన్నాడంటే, అక్కడ నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. ఎవరండి? సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. యు ఆర్ ద లివింగ్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద క్రైస్ట్. నీవు క్రీస్తువి, దేవుని కుమారుడివి, సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు నీవే అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ద ఫ్లెష్ అండ్ బ్లడ్ హ్యాత్ నాట్ రివీల్డ్ అంటు యూ బట్ బై మై ఫాదర్ ఇన్ హెవెన్. రక్త మాంసములు నీకు బయలుపరచబడలేదు పేతురు, కాబట్టి ఇవి నాకు ఎవరు బయలుపరిచినారు? నీకు పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచినాడు అంటూ ఏమన్నాడంటే, నీవు ఇక మీదట పేతురు అంటాడు. ఓకే అంటూ అర్థమవుతుందా? పీటర్ అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చేస్తాడు. పీటర్ అని అంటే ఒక రాయి, చిన్న రాయి. పీటర్ అంటే స్మాల్ పెబల్ అనమాట. పెట్రోస్ అంటాం, చిన్నది పెట్రో. కానీ ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అన్నాడు, వెంటనే అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఏమన్నాడు? నేను ఈ బండ మీద నా సంఘమును
కట్టుదును. ఎవరు? ఇది నా సంఘము, కట్టేది ఎవరు? నేనే. సో మన జీవితాల్లో నేను నా సంఘము, నేను కడుతున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నా వల్లే అన్ని పనులు అయిపోతున్నాయి, నా వల్లే సంఘం అభివృద్ధి పొందుతుందంటే అది కాదండి. ఆ కొరింథీ పత్రికల్లో ఏమన్నాడో తెలుసా? అపోలో ఎవరు, కేఫా ఎవరు, పౌలు ఎవడు? హూ ఆర్ దే? మేమంతా పరిచారకులమే, మేము నీళ్లు పోస్తున్నాం, నాటుతున్నాం, కానీ జీవం ఇచ్చి వృద్ధి చేసేవాడు దేవుడే. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈయన జ్ఞానమంతా కూడా అక్కడ పక్కన పెట్టేసినాడు అపోస్తుడైన పౌలు. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ఆయన్ను తాకినాడో అప్పుడు తెలిసింది, నా జ్ఞానమంతా వ్యర్థమే, ఈ లోక జ్ఞానం అంతా వ్యర్థమే. ఈ లోక జ్ఞానంతో ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును నేను తెలుసుకోలేకపోయినాను అన్లెస్ హీ రివీల్డ్. దేవుడు అతనికి సంపూర్ణంగా బయలుపరిచాడు. ఇప్పుడు నేను అంటాను, ఒక వెలుగు కలగతానే అక్కడ అన్నాడు, ఒక మాట అన్నాడు, ప్రభువా నీవెవరు అన్నాడు. ప్రభువా, లార్డ్ హూ ఆర్ యూ, లార్డ్ హూ ఆర్ యూ అన్నాడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఇన్ ఇట్. ఏంటంటే అపోస్తల కార్యాల్లో అక్కడ చూస్తే ఈయన దమస్కస్ పట్టణానికి పోతున్నాడు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ ఆ వెలుగును చూస్తానే ఆయన కింద పడిపోయినప్పుడు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? హీఈస్ కాలింగ్ లార్డ్ హూ ఆర్ యూ. ఎవరు ప్రభువా నువ్వు? ప్రభువా నీవెవడివి అంటున్నాడు. అసలే అక్కడికే ఆయనకి అర్థమైపోయింది. ఏంటంటే he studied the Bible very well. He studied the law. ఇక్కడ నిర్గమకాండంలో, పాత నిబంధనలో, సోజన్లో, ఇక్కడ నడిపించేటప్పుడు అరణ్య యాత్రలో దేవుడు ఎట్లా కనిపిస్తున్నాడంటే హీస్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్. అంటే దాని అగ్ని స్తంభం అంటాం. రాత్రి వేళ వాళ్ళకి వెలుగునిచ్చింది ఏంది? అగ్నిస్తంభం. దట్ ఈస్ కాల్డ్ లోగోస్. అగ్నిస్తంభంగా దేవుడు అతన్ని అక్కడ చూపెడుతున్నాడు. అగ్నిస్తంభంగా వాళ్ళందరికీ వెలుగు వచ్చింది. నో ఎలక్ట్రిసిటీ అట్ ఆల్. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, ఏం లేదు. ఆ అగ్ని అంతా మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. దాదాపు 30 కిలోమీటర్ల రేడియస్లో అంతా కూడా అగ్ని అలాగనే నిలిచిపోయింది. ఇప్పుడు హీ నోస్ ప్రెటీ వెల్. సో అదే లోగోస్ని ఇక్కడ అపోస్తుడైన పౌలు చూస్తున్నాడు. యాక్చువల్గా ఇజ్రాయిల్కు కాపరిగా ఉండి నడిపించి 40 సంవత్సరాలు నడిపించినటువంటి ఆ అగ్ని మేఘము ఇప్పుడు సాక్షాత్తు పిల్లర్ ఆఫ్ ఫైర్ స్టాండింగ్ బిఫోర్ పౌలు యొక్క ముందర నిలబడ్డది ఆ పిల్లర్ ఆఫ్ ఫైరే. ఆ ఫైర్ నిలబడినప్పుడు అక్కడ అంటున్నాడు, అది తెలుసుకొని పౌలు అంటున్నాడు, ఇంత శక్తివంతమైన పిల్లరు ఎవరు లేదు. ఆ యొక్క పాత నిబంధనలో ఉండేటువంటి ఆ యొక్క అగ్ని, పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం, ఆయన లోగోస్, ఆయనే ప్రభువు. కాబట్టి ఇక్కడ నాకు కనిపిస్తున్నాడు, నీ నేమ్ ఏంది ప్రభువా, నువ్వెవడి ప్రభువా అంటున్నాడు. అంటే నేను యేసును అంటున్నాడు. అంటే హీ రియలైజ్ దట్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ జెహోవా ఈజ్ ద సేమ్ గాడ్ జీసస్ క్రైస్ట్. హీ రియలైజ్డ్ ఇట్. అప్పుడే అర్థమైంది, పాత నిబంధనలో స్క్రిప్చర్లో రాయబడినటువంటి ఈ యొక్క యెహోవా దేవుడే క్రొత్త నిబంధనలో అర్థమవుతుందండి, ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆయనే అని హీ రియలైజ్డ్. అప్పుడు వెళ్ళినాడు, హీ యాక్సెప్టెడ్, హీ బిగాన్ టు ప్రీచ్. ఎప్పుడైతే ఆయన జీవితంలో కనుక చూసినట్లయితే, అరే ఈ యేసును గురించి నేను పాత నిబంధన అంతా నాకు తెలుసు, బట్ ఐ డోంట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి నాకేం తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తును ఆయన చూడాల. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉండేటప్పుడు ఆయన తార్సు పట్టణంలో ఉన్నాడు. యేసుక్రీస్తును ముఖాముఖిగా ఎప్పుడు చూడాల. చనిపోయిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓహో యూదా మతానికి వ్యతిరేకంగా ఒక యేసు అనేవాడు వచ్చాడట. ఆ యేసు అనేటువంటి ఒక మతం, క్రైస్తవ మతం వచ్చిందట. దీన్ని మన మతానికి వ్యతిరేకంగా తీర్పు వస్తున్నారు అని చెప్పి అప్పుడు బయలుదేరి యెరూషలేం పట్టణానికి వస్తాడు. కానీ ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, హూ ఈజ్ జీసస్?
అసలు ఎవరు? నాకు కనబడిన యేసు, ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ నేను చూసినాను, అదే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని, ఈయనే అగ్ని. కాబట్టి ఐ మస్ట్ నో త్రూ ద స్క్రిప్చర్స్, వాక్యం ద్వారా నాకు తెలియాలి, ధర్మశాస్త్రంలో క్రీస్తును గురించి ఏమున్నదో తెలియాలి అని చెప్పి హీ బిగాన్ టు సర్చ్ స్క్రిప్చర్స్. ఎక్కడికి వెళ్ళినాడంటే అరేబియా దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినాడండి? మీకు తెలుసు అనుకుంటాను లైఫ్ హిస్టరీ. ఇట్ ఈస్ అ వండర్ఫుల్, పాల్స్ లైఫ్ హిస్టరీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే అరేబియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 3 సంవత్సరాలు హీ బిగాన్ టు స్టడీ ద లా. ధర్మశాస్త్రంలో క్రీస్తును ఏమన్నా కనపరుస్తున్నాడా, ఏమన్నా రివీల్ చేస్తున్నాడా అన్న సంగతిని గురించి తెలుసుకున్నాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా యెరూషలేంకి వచ్చి కనబడి మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మళ్ళా తార్సూస్కి వెళ్ళాడు. తార్సూస్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు ఒక 12 సంవత్సరాలు అక్కడే ఉండి, అంటే నేను చెప్పేది ఏంటంటే మొదట అరేబియా దేశంలో డెజర్ట్కి వెళ్ళినాడంటే ఎక్కడంటే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎక్కడైతే ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందో అక్కడికే వెళ్ళి అక్కడే ఆ ధర్మశాస్త్రాన్ని స్టడీ చేసిన మొదలుపెట్టాడు. స్టడీ చేసిన తర్వాత ఇంకా ఐ మస్ట్ నో జీసస్ క్రైస్ట్, వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువలో ఏం జరిగింది? కనబడేదానికి సిలువలో మనకేం కనిపిస్తుంది అని కానీ చూస్తే ఒక అడ్డకొయ్య, ఒక నిలువు కొయ్య, ఒక నిలువు కొయ్య, ఒక అడ్డకొయ్య, వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు, నిస్సహాయకుడు ఉన్న యేసుక్రీస్తు. ఆయన నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచిపెట్టినావు అనేటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. నిస్సహాయకుడిగా చనిపోయినాడు అని చెప్పి అక్కడ ఆ గాస్పల్స్లో రాయడం జరిగింది. కానీ రియలీ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, సిలువలో ఏం జరిగింది? ఆయన పూడ్చిపెట్టబడిన తర్వాత 3వ రోజున ఏం జరిగింది? ఆ 3వ రోజున ఏం జరిగి ఆయన తిరిగి లేపబడ్డాడు, లేపబడిన తర్వాత ఏం జరిగింది అన్న అంశాన్ని గురించి హీ బిగాన్ టు ప్రే అండ్ ప్రే అండ్ ప్రే 12 years. కొంతమంది 15 years అంటారు, కొంతమంది 12 years అంటారు. ఓకే, ఎనీహౌ హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను గూర్చి ఆయన అలాగనే నిలబడిపోయినాడు. సో ఈ యొక్క 12 years కంతా కూడా దేవుడు సిలువలో ఏం జరిగింది, సిలువలో ఏం జరిగింది, ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఏం జరిగింది, తర్వాత సిలువలో నుండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దీన్నే ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే అనేక మంది భక్తులు ఏమన్నారంటే వాట్ హ్యాపెన్ ఫ్రమ్ క్రాస్ టు క్రౌన్. వాట్ హ్యాపెన్ ఫ్రమ్ క్రాస్ టు క్రౌన్. ఆయన శిలువ మరణము ఏమి సంభవించింది? శిలువ మరణం సంభవించిన తర్వాత ఆయన పూడ్చిపెట్టబడ్డాడు. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు నమ్మలా? మీకు అర్థం చేసుకోండి, బైబిల్ అంతా చదివితే ఇజ్రాయేల్ ప్రజలు నమ్మినారా? ఒక అబద్ధాన్ని సృష్టించారు ఆ రోజుల్లో. ఏమిటి? యేసు ప్రభువును ఆయన శిష్యులు ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోయినారు కాబట్టి ఆయన తిరిగి లేదు. ఈ మాట ఇప్పుడు కూడా ఉంది అంటున్నారు. మేము చెప్పినా నమ్మడం లేదు. నో నో నో, ఆ శిష్యులే ఎక్కడో ఒక దగ్గర పాతి పెట్టేసినారు, ఎక్కడో ఎత్తుకొని పోయినారు అని కావిలి వాళ్ళ ద్వారా డబ్బులు ఇచ్చి చెప్పించారు. ఇది ఏమైపోయింది? అబద్ధము నిజంగా ప్రచారం అయిపోయింది. కాబట్టి నోబడి యాక్సెప్టెడ్ దట్ జీసస్ డైడ్ అండ్ రోజ్ అగైన్ ఆన్ థర్డ్ డే. 3వ దినమున లేచినాడు అనేటువంటి విషయము యూదులు ఎవరు నమ్మల. ఎంతసేపు నా శాస్త్రులు పరిశీలు చెప్పేటువంటి మాటలే నమ్ముతాడు. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు సిలువలో ఏం జరిగింది, సిలువలో జరిగిన తర్వాత 3 రోజులు ఎక్కడున్నాడు అర్థమవుతుందా? బైబిల్లో ఉంది ఎక్కడన్నా? మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో? నేనంటాను మత్తయి, మార్కు, లూకాలో సిలువలో ఏమన్నా జరిగింది? ఏం జరిగింది సిలువలో అనేది? దేవుడు ఏం చేశాడు, దేవుడు సిలువలో యేసుక్రీస్తును ఏంగా చేశాడు అన్న అంశాన్ని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలో రాయలా.
కేవలము ఆయన బయోగ్రఫీ రాసినారు. యేసుక్రీస్తును కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టినారు, ఆయన మీద ఒక రాత్తో కొట్టినారు, ఆయన ఊదా రంగు వస్త్రాలు ధరింపజేశారు, ఆయన ఎక్కిరించినారు, హెరాస్ చేసినారు, ఇన్ని ఘోరంగా చేసినారు. ఆయన సిలువను ఆయనే మోపించినాడు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన సిలువ వేసినారు, 7 మాటలు మాట్లాడినాడు, ఆయన చనిపోయినాడు. తర్వాత ఆ సాయంత్రం పూటనే ఆయన్ని పూడ్చిపెట్టినారు. సండే మార్నింగ్ ఉదయం లేసి కొందరు స్త్రీలు అక్కడికి వెళితే ఆయన లేచి ఉన్నాడు, ప్రభువు లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పి అక్కడ వెళ్ళాడు. కానీ ఏం జరిగింది? ఈ 3 రోజులు ఎక్కడ ఉన్నాడు? సిలువలో ఏం జరిగింది? సిలువలో ఏం జరిగింది? అంతగా బ్రూటల్గా చనిపోవలసిన పరిస్థితి ఏంది? పాపమెరుగని క్రీస్తు, శాపమెరుగని క్రీస్తు, ఏ దోషము లేనటువంటి క్రీస్తు, నిష్కలంకమైన క్రీస్తు. అర్థమవుతుందండి? ఒక విధంగా చూస్తే ఆ బరబ్బా కన్నా, విడుదల చేయబడిన బరబ్బా కంటే అర్థమవుతుందండి, అంత ఏమి తప్పులు చేయలేదు ఆ రోజుల్లో, ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అంత బ్రూటల్ డెత్ ఎందుకు జరగాలి? పోనీ మన కంటికి కనబడేది ఏం కనిపిస్తుంది? ఒక రక్తము, మరకలు, ఇక్కడ ముండ్ల కిరీటం అంతే కనిపిస్తుంది కదా. వాట్ హ్యాపెండ్ ఇన్నర్? ఆయన లోపల ఏం జరిగింది? సిలువలో ఏ విధంగా పోరాటం జరిగింది? ఈ యొక్క 6 గంటల్లో ఆయన 6 గంటల్లో చూడండి, ఒక మాట అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిపెట్టేసినావు అన్నాడు కదా. ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? సో దీస్ ఆర్ ఆల్ ద మిస్టరీస్. బికాజ్ మనము దాని గురించి మాట్లాడాలంటే మన మనిషి హృదయానికి గోచరము కాదు. అర్థమవుతుంది? గోచరం అవుతుందా? అదే చూడండి, 1 Corinthians 2nd chapter 9th verse. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, ఇంతటితోనే మనం మాట్లాడుతున్నాం. వాట్ ద లార్డ్ హ్యాస్ ప్రిపేర్డ్ us. అర్థమవుతుందండి? ద ఇయర్ హ్యాత్ నాట్ హర్డ్, ఐస్ నాట్ సీన్, బట్ అవర్ హార్ట్స్ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్. మన హృదయానికి గోచరము కాలేదు. ఇంకెందుకండి ఈ బైబిలు? నీ హృదయానికి గోచరం కాల, నీ కంటికి కనబడలా, నీ చెవికి వినబడలా. అర్థమవుతుందా? దీని గురించి అనేక మంది ప్రసంగికులు, ఇది చూడండి దేవుని వాక్యం ఇట్లున్నది, అట్లా చూడండి, మన హృదయానికే గోచరం కాదు, బైబిల్ అంతా మనకు అర్థం కాదు, ఇది వేస్ట్ బుక్ ఇది అంటాడు, ఈ వాక్యం పెట్టుకొని. అంతేనా? కానీ కింద భాగం చదవండి, కింద భాగం చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, మనకైతే అంటే ఫస్ట్ అపోస్తుడైన పౌలుకి దేవుడు బయలుపరిచినాడు. చెవికి ఏదైతే వినబడలేదో, కంటికి ఏదైతే కనబడలేదో, అర్థమవుతుందో, సిలువలో ఏం జరిగిందో అది మన కంటికి కనబడడంలే, మన చెవికి మనకు వినబడడంలే. అసలు యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిపెట్టావంటే అది మనకి వినపడ్డంలే, దాని అర్థమేందో. కానీ ఇక్కడ మనిషి హృదయానికి కూడా గోచరము కాలేదు. వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్. ఈ రోజుల్లో కన్ఫ్యూజన్ చేసి పెట్టేస్తున్నారు అంత. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటినన్నిటినీ బయలుపరచుచున్నాడు. ఇట్ ఈస్ రివీల్డ్ అంటు us బై హిస్ హోలీ స్పిరిట్. ఎందుకంటే ఫస్ట్ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెయింట్ పాల్. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆ దమస్కస్లో పండుపోయినాడో వెంటనే అక్కడ పోయి ధ్యానిస్తున్నాడు. మళ్ళా తార్సీసుకు వెళ్ళాడు. అక్కడ 12 years దేవుని యొక్క వాక్యాన్ని ఆయన హృదయంలో ఏదైతే గోచరం కాలేదో, యేసుక్రీస్తుని గూర్చి ఏదైతే కంటికి చూడలేకపోయినాడో,
ఏదైతే చెవిలోకి వినలేకపోయినాడో వాటిలన్నిటి కూడా దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. దెన్ హీ బిగాన్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి ఒక్క ఎబజైల్స్లో కూడా దిస్ ఈజ్ ద రెవల్యూషన్. అందుకనే ఒక మాట అన్నాడు, నా జ్ఞానం కాదు, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హలో, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానము, ఆయన శక్తి అయి ఉన్నాడు. జ్ఞానము శక్తి అయి ఉన్నాడు. నేను గత వారం కూడా దీని గురించి మాట్లాడినాను. నేను ఆయన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి. అందుకని ఒక మాట చెప్పాలంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవ్రీ నాలెడ్జ్ అండ్ ఎవ్రీ విజ్డమ్ ఈస్ ఇన్ హిమ్ వెస్టెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తును కానీ సంపూర్ణంగా తెలుసుకుంటే అంతకన్నా జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు. ఎవరయ్యా జ్ఞానవంతుడు అంటే యేసుక్రీస్తుని గురించి కంప్లీట్గా తెలుసుకుంటే, ఆయన రక్షణ యొక్క పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో తెలుసుకుంటే అంతకన్నా జ్ఞానవంతుడు లేనే లేదు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు అంటాడు, ఆఫ్టర్ హీ ఈజ్ గెటింగ్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ రెవల్యూషన్, ఐదవ అధ్యాయం 2 కొరింథియన్స్ 5th chapter 16th verse చూడండి, దయచేసి చదువుదామా. 16th verse. కావున ఇక మీదట మేము శరీర రీతిగాను ఎవరినైనాను ఎరుగము. అంటే ఇక్కడ అంటున్నాడు, ఇక మీదట మేము శరీరీతిగా ఎవరిని మేము ఎరుగను. మేము దెబ్బలు తిన్నాం బ్రదర్, మేము అది తిన్నాం బ్రదర్, మేము ఇట్లా చేసినాం బ్రదర్ అంటే వాడు చెప్పుకొని లోపల వాడి యొక్క పరిస్థితి ఏందో మాకు తెలియదు. కాబట్టి మాకు తెలియాల్సింది ఏంటంటే వాడి యొక్క ఇన్నర్ హార్ట్ ఎట్లుండదో తెలియాల. అంతేకాదు ఇక్కడ కింద మాట ఒక మాట రాస్తున్నాడు, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగయుండినను ఇక మీదట అలాగున ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, మేము ఇక మీదట అలాగున ఎరుగము. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును శరీర రీతిగా మేము తలంచడం లేదు. అంటే చాలా దెబ్బలు ఇక్కడ పడ్డాయి అక్కడ పడ్డాయి, దట్ ఈస్ ఓకే శరీరీతిగా. కానీ శరీరీతిగా మేము ఆలోచించడం లేదు, శరీరీతిగా తలంచడం లేదు. కానీ our inner man, your inner heart is seeing the heart of Christ Jesus. క్రీస్తు లోపల ఏం జరిగిందో అది మాత్రమే మేము చూస్తున్నాం, అది మాత్రమే ఎరుగుతున్నాం. మేము శరీరీతిగా ఆయన సిలువలో వేలాడిపోయినాడు, ఓకే 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 దట్ ఈస్ గుడ్. కానీ ఒకవేళ ఎరిగి ఉన్నాను అలాగున ఎరగము. ఎట్లా ఎరుగుతున్నారు వీళ్ళు క్రీస్తును? ఇన్నర్ మ్యాన్. క్రీస్తులో లోపల ఏం జరిగింది, లోపల ఆయన ఆత్మలో ఏం జరిగింది, సిలువలో ఆయనకి ఏమైనాడు అన్న సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అందుకని అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే ఇక్కడ ఆయన సువార్తను గురించి చెప్తూ ఇక్కడ చూడండి, జ్ఞానాతిశయంతో కానీ 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. తర్వాత నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుండుదనని నిశ్చయించుకుంటుని. వాట్ ఏ ట్రెమెండస్ మ్యాన్ హీ ఈస్. దట్ ఈస్ హిస్ డెసిషన్. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా, నేను వాక్చాతుర్యతో మాట్లాడను, నా జ్ఞానాన్ని ఉపయోగించను. పెద్ద పెద్ద మాటలు లేకపోతే పద్యాలతో వర్ణనీతంగా మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అన్నమాట. కానీ ఇవన్నీ కాదు, ముఖ్యంగా
నేను ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ శక్తి చేత దృష్టాంతములతో నేను మాట్లాడుతున్నానని ఒక దగ్గర రాయబడ్డాది. ఐదవ వచనం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, నేను సువార్తను ప్రకటించినను. ఎంత మాట్లాడుతున్నాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు. అసలు ప్రసంగాలు ఎట్లుంటాయి అంటే తీయంగా ఉంటాయి. ఆ సోది చెప్పడం, ఈ సోది చెప్పడం, అర్థమవుతుందండి. అక్కడి నుంచి కొన్ని మాటలు, ఇక్కడి నుంచి కొన్ని మాటలు, జోక్స్ చెప్పడం, నవ్వించడం, తీయని మాటలు అనమాట. ఇప్పుడు అంటారు ఆ తీయని మాటలతో చెప్తే ఏమైపోతారంటే, అబ్బా మంచి ప్రీచర్ అండి, మంచి బాగా ప్రసంగం చేస్తాడండి, బాగా చేస్తాడు అంటాడు. ఎందుకంటే సంఘాన్ని నవ్వించాలా, సంఘాన్ని ఏం చేయాలా, పేపర్ న్యూస్ చెప్పాలా, సంఘంలో టీవీ న్యూస్ చెప్పాలా. అర్థమవుతుందండి. ఈ న్యూస్తోనే 15 నిమిషాలు సరిపోతుంది. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన పాస్టర్ అంటూ ఉన్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి, అంటే విమర్శించడం కాదు, విమర్శించడం కాదు, కొంతమంది భయముతో కూడిన అవిశ్వాసమైన మాటలతో ప్రసంగం చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్లో చూస్తే ఇక 20 సంవత్సరాల్లో ఏమవుతుందో తెలుసా, నీళ్ళు ఉండవట, కాబట్టి కరువు వచ్చేస్తుంది, తినేదానికి ఇంకా తిండి ఉండదు, పంటలు ఉండవు, కాబట్టి ఎట్లా చేతుము, ఏం చేస్తాము అని చాలా భయం వేస్తుంది అన్నాడు. తర్వాత ఇంకొక విషయంలో కరోనా టైంలో కూడా నాకు చాలా భయం వేస్తుంది బ్రదర్, నాకు చాలా భయం వేస్తుంది బ్రదర్ అని సంఘాన్ని భయపించిన సందర్భాలు ఉన్నాయి. ఏం చేతుం ప్రభువా, ఏమి చేతుం ప్రభువా, ఏమి చేతుం ప్రభువా అని ఇట్లే ప్రార్థన చేశారు. నాయనా 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 అని. నేనంటాను, ఒక విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాల. 91వ కీర్తన, అది కరోనా టైంలో అది మంచి ఆదరణ వాక్యం. 23వ కీర్తన కూడా అర్థమవుతుంది. మరణాంధకారపు లోయలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. ఎంత బ్యూటిఫుల్ వర్డ్. అర్థమవుతుందండి. ఏ అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమో సమీపించదు. కాబట్టి కరోనా కానీ, లేకపోతే ఇతర అంశాలు కానీ, ఇతర రోగాలు కానీ, ఇతర నష్టాలకు కానీ, కరువు కాటగాలు కానీ, ఇట్ ఈస్ నాట్ ఫార్ యూ, మనకు కాదు, ఇట్ ఈస్ నాట్ ఫార్ అస్. ఇవి మనకు కాదు, ఇవి మనకేనండి, ఇవి మనకు కాదు. అవి కరువును గురించి చెప్పాలంటే అబ్రహాము కరువు గుండా వెళ్ళినప్పుడు కరువు పైన వెళ్ళిపోయింది. కరువు ఆయన మింగేలా, అబ్రహామే కరువుని మింగేసినాడు నేను చెప్పాలంటే ఒక విధంగా. ఆ సందర్భంలో 13వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో ఆ కరువు సందర్భంలో అబ్రహాం బికేమ్ వెరీ వెరీ రిచ్. బైబిల్ రాయబడ్డది ఆదికాండం 13వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది, అబ్రహాము బహు ధనవంతుడై ఉండెను. ఏ సమయంలో అండి? కరువు సమయంలో. ఇస్సాకు కూడా అంతే, కరువు సమయంలో గెరార్ దేశంలో ఉన్నప్పుడు, ఫిలిష్టియ దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది, ఆయన పంట వేసినాడు. ఎంత వచ్చింది? 100 folds వచ్చింది, 100 అంతల ఆశీర్వాదం వచ్చింది. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ మనము ఏమిటంటే మనం ధ్యానించాలి. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అరే నాయన, నేను ఎట్లా అంటే అట్లా మాట్లాడడం లేదు, చూడండి జ్ఞానయుక్తంగా నేను మాట్లాడడం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానయుక్తమైన తీయల మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. క్రీస్తును ఆ విధంగా ప్రదర్శించాడట. ఇంకొక మాట చెప్పానా, ఇంకొక మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ ఫూలిష్ గెలీషియన్స్ అంటున్నాడు. మనం ఒప్పుకుంటామండి. ఓ ఫూల్స్ అంటే ఒప్పుకుంటాం ఆ సంఘాన్ని. అపోస్తులైన పౌలు అన్నాడు, ఓ ఫూలిష్ గెలీషియన్స్ అంటాడు.
ఓ అవివేకులైన మూర్ఖులైన గలతీయులారా అంటున్నాడు. అంటూ ఏమన్నాడు తెలుసా? హూ బివిచ్డ్ యు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిన, హూ బివిచ్డ్ యు అంటే అంటే కనికట్టేసినట్టు ఇట భ్రమ పెట్టేసినారు, క్రీస్తుని పక్కన పెట్టేశారు. హలో, ఈరోజు కూడా అదే జరుగుతుందండి. ఈరోజు కూడా అదే జరుగుతుంది. క్రీస్తుని పక్కన పెట్టేస్తారు, మిగతా ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఇస్తారు. నేను ఎందుకు చెప్తానంటే మనం తెలుసుకోవాలి. వి ఆర్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ప్రసంగికుల్లో కూడా అంతా యేసుక్రీస్తు సిలువను గురించి ఇక్కడ అన్నాడు అపోస్తులైన, నేను మీ మధ్య వచ్చినప్పుడు క్రీస్తు సిలువను తప్ప దేనిని ఎరుగను అంటున్నాడు. ఆయన నోట్లోంచి వస్తే సువార్తే, ఆయన నోట్లోంచి వచ్చే క్రీస్తు సువార్తే. దాని ద్వారా నువ్వు ఏమై ఉన్నావు, నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, నీవు ఏమై ఉన్నావు అన్న సంగతిని గురించి సిలువ సువార్త ద్వారానే మనకు వస్తుంది. ఆ సువార్త లేకుండా మెసేజ్ అనేది మెసేజే కాదు. కానీ ఇక్కడ ఏన్నాడు, హూ బివిచ్డ్ యు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టినారు? ఈరోజు క్రీస్తు అనేటువంటి మాట నోట్లోంచి, సిలువ అనేటువంటి మాట లేకుండా అనేక మంది ప్రసంగికులు సంఘాన్ని ఏం చేస్తున్నారంటే, ఎక్కడో పాత నిబంధనలో ఒక మాట ఎత్తుకొని, ఒక స్టోరీ ఎత్తుకొని, దాన్ని గూర్చి ఇదిగో ఆ విధంగా ఉండాలా, ఆ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలంటారు. కానీ ఓకే, అది కొంతవరకే. కానీ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ హూ? అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవరు తెలుసా నీ ఎగ్జాంపుల్? నీ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? లైఫ్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? జోసెఫ్ కాదు, లేకపోతే డేవిడ్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఫాలన్ పీపుల్. దీస్ ఆర్ ఆల్ ఫాలన్ పీపుల్. వాళ్ళందరూ పడిపోయిన వ్యక్తులే, పాపంలోనే పడిపోయిన వ్యక్తులే. దే ఆర్ నాట్ రైచియస్ పీపుల్. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలా. కానీ మనమైతే we are not fallen people, we are raised from sin and Satan. సాతాను యొక్క శక్తి నుండి, బలము నుండి, అధికారము నుండి యేసుక్రీస్తు మనల్ని లేపినాడు. అర్థమవుతుందండి? ఆయన రక్తము చేత మనల్ని కనిగి ఏం చేశాడంటే, we become righteousness. We are the righteous people than Moses, than Abraham, than Isaac and all. అందరికంటే నీతిమంతులు ఎవరమంటే మనమే. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. అంటే నేను నీతిమంతుడు అంటే ఇప్పుడు సంఘంలో ఎత్తుకుంటే, ఉదాహరణకి చెప్తానండి, మా సంఘాల్లో కానీ ఇతర సంఘాలు నేను పోతే ఆరాధన చేయి బ్రదర్ అంటారు. మీరు ఆరాధన అంటే మీరు పాటలు పాడుతున్నారు, ఒక 4 సాంగ్స్, ఓకే దట్ ఈస్ బ్లెస్సింగ్, ఓకే దట్ ఈస్ వర్షిపింగ్, బాగుంది, చేతులు ఎత్తి ఆరాధన చేస్తాం. అట్లా కాదు, మాది ఎట్లా అంటే బాక్సింగ్ ప్యాటర్న్. అంటే దానికి ఒక మెసేజ్ అనమాట. దానికి ఒక మెసేజ్ అయిన తర్వాత అందరూ ఆరాధించమంటారు. ఆయన మెసేజ్ ఎట్లా కొట్టుకుని పోతుందో ఏందో. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా పుస్తకం ఎత్తుకొని ఏదో ఒక పాట పాడేయడం. మైక్ ఉన్నది కాబట్టి పాట పాడడం, మైక్ చేతికిస్తారు, ఒక పాట పాడేస్తా, అది ఆరాధన అయిపోయింది. ఇంకొకడు ఏమంటాడు, దేవా నేను పంది వలే పొరలాడైనా, కుక్క వలే నాయన తిరుగుతున్నాను నాయన, ఇట్ట నేను పందిని ప్రభువా, నేను పెద్ద పాపిని ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అన్నాడు. ఇంకేం ఆరాధన అది? ఆరాధన అంటే ఏంది? దేవుడు ఎంత గొప్పవాడో దేవుని యొక్క మేళ్ళు తలపోచుకుంటూ ఆయన్ని స్తుతించి ఆయన గణపరచాలి. నువ్వేమంటావు? నేను పాపిని ప్రభు అంటే, యేసుక్రీస్తు నన్ను రక్షించినాడని చెప్పుకొని కూడా నేను పాపిని, పెద్ద పాపిని అంటాడు. ఏమంటాడండి చెప్పండి? పెద్ద పాపిని. మరి చిన్న పాపులు ఎవరు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు చిన్న పాపులు, పెద్ద పాపులు? దేవుడు, నువ్వు పెద్ద పాపివి, నువ్వు చిన్న పాపివిరా, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి బాగా ఉన్నావు, చిన్న పాపివి. వాడు తాగుబోతూ, వాడు వ్యభిచారి, వాడు దొంగ, నరహాంతకుడు అన్నాడు కదా, వాడు పెద్ద పాపి. పెద్ద పాపి లేదు, చిన్న పాపి లేదు బైబిల్లో. మీరు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి పోండి, 103 అంతస్తుల బిల్డింగ్, నేను కూడా పోయినాను మన అబ్బాయితో. ఆడ పైన పోతే కిందంతా మనుషులు ఎట్లా కనిపిస్తున్నారంటే, 6 అడుగులోడు అట్లే ఉన్నాడు, 3 అడుగులోడు అట్టే, చిన్న బిడ్డలు కూడా అట్నే కనిపిస్తున్నాడు. సేమ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నో పెద్ద పాపి, నో చిన్న పాపి.
ఆల్ ఆర్ సిన్నర్స్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి నిన్ను కొంటే, నువ్వు రక్షణ పొందితే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆరాధనలోకి వచ్చేలాబడికి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నేను ప్రభా, నేను పందిని, నేను కుక్కతోపట ఉన్నాను, అది ఉన్నాను, ఇదిగా అన్నాను. ప్రభు అన్నాడు ఒక విచిత్రమైన మాట క్రొత్త నిబంధనలో. నేను ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో కంటే మనము క్రొత్త నిబంధనలో శ్రేష్టమైన వారము. శ్రేష్టమైన దీని గురించి వీలైతే ఒక నెక్స్ట్ వీక్ మనం తీసుకుంటాంలేండి. వీఆర్ బెటర్ దాన్ ఓల్డ్ పీపుల్, వీఆర్ బెటర్ దాన్ ఓల్డ్ కావనెంట్. బెటర్ అని హెబ్రీ పత్రికలో చాలా సార్లు ఉంది, అర్థమవుతుందా? కానీ ఇక్కడ హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి దయచేసి. ఏమని ఉండదో చివరి వచనాలు. యేసు ప్రభు మనల్ని రక్షించాడు, ఆయన రక్తము చేత కడుగబడ్డాం మనము. ఇక్కడ 8వ అధ్యాయం దయచేసి. నేను దోషముల విషయమై వారి పాపములను నేను దయగలిగి ఉన్నాను వారి పట్ల, వారి దోషములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్. ఏమనాలా? ఫర్ ఎవరా? ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్. ఏమన్నా అక్కడ? నో మోర్. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్ బికాస్ యు ఆర్ రైచియస్ మ్యాన్. I made you a righteous man through faith in Christ Jesus. యేసుక్రీస్తు నందలి విశ్వాసమును బట్టి నిన్ను నేనేం చేశానో తెలుసా? నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను, నీ దోషములను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నా రక్తము చేత నిన్ను శుద్ధీకరించాను. కాబట్టి ఇప్పుడు ఎవరో తెలుసా? యు ఆర్ మై రైచియస్నెస్. నీవు ఎవరో తెలుసా? నీవు నీతిమంతుడవు. ఎవరో తెలుసండి? మనం ఎవరము? నీతిమంతులు. మేము ఒప్పుకుంటామా మనం? దేవా, నన్ను ఇప్పుడు నీ రక్తమును బట్టి, నీ రక్తమునందలి విశ్వాసమును బట్టి నన్ను నీతిమంతుడిగా చేసుకున్నందుకు స్తోత్రం అని ఆరాధించగలుగుతామా? ధైర్యం ఉందా మనకు? God has given such a bravery to proclaim that we are righteousness through faith in Christ Jesus. అదే రాస్తాడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో. అక్కడ అంటాడు, 1వ వచనంలో అక్కడ అంటాడు, ఏమన్నాడు తెలుసా? 1వ వచనంలో 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున ఎట్లా అండి? వీఆర్ రైచియస్ పీపుల్. మనము నీతిమంతులుగా, వీఆర్ రైచియస్నెస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎట్లా చేశాడో తెలుసా? చేశాడో తెలుసా? 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూడండి దయచేసి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాం. He declared the heavenly court, the Father in court, the Father in heaven declared us that we are righteous people. ఏమని? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఎట్లా అండి? ఉచితముగా ఆయన్ని నమ్ముకొనుట ద్వారా, యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా. హలో, మీకు అర్థమవుతుంది ఆ వర్డ్? దీని గురించి ఒకసారి మాట్లాడతానులేండి, ఇంకా టైం ఉంది కదా మనకు. దీని గురించి ఇక్కడ 4 క్లారిఫికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? దీన్ని చదవండి ఆ వాక్యం. 3వ అధ్యాయం 24వ వచనం రోమీలకు రాసిన పత్రిక. ఇక్కడ చూడండి, నమ్మువారు. అర్థమవుతుందా? నమ్ముతున్నాం.
నమ్మినప్పుడు ఆయన కృప ఏం చేస్తుంది? దెర్ ఈస్ ఎ గ్రేస్. కృప ఎక్కడుందండి? పరలోకంలో, ఇక్కడ. అది కూడా మాట్లాడాల. ఇవన్నీ కొంచెం అంశాలు. ఇవన్నీ కృప పరలోకంలోనా లేకపోతే ఇక్కడేనా? ఇక్కడే. ఆయన కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్. పరలోకంలో గ్రేస్ లేదు. అది గ్రేస్ను గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ నమ్ముకొనుట ద్వారా ఆయన కృపచేత ఏమైపోయినాం? మనం కృపచేత విమోచింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇవన్నీ ఎట్లా వచ్చింది? ఉచితం, ఫ్రీ. ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, రిడెంప్షన్ ఈజ్ ఫ్రీ, రైచియస్నెస్ ఈజ్ ఫ్రీ బై హిస్ గ్రేస్. కానీ నేనంటాను, ఇది ఫ్రీ అన్నాడు కదా. ఒక వ్యక్తి సాల్వేషన్ పొంది నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. బిల్ గేట్స్ కాదు, ఎవరు కాదు, ఇదిగో నేను ప్రభువా నీ దగ్గర సన్నిధిలో నా ఆస్తి అంతా, నా కోట్లంతా రాసి ఇచ్చేస్తాను, నాకు ఆ రక్షణ ఇయ్యా, ఆ నీతి అనేది నాకు ఇవ్వు అంటే వస్తుందా? రాదు. బిల్ గేట్స్ వచ్చి ప్రభువా ఇదిగో నా ఆస్తి అంతా నీకు ఇస్తా, నన్ను నీతిమంతుడిగా చేయి, పరలోక రాజ్యానికి చేర్చు, నన్ను విమోచించు అంటే వస్తుందా? ఆస్తి వల్ల ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత నీ కాల్చబట్టుకు నీ శరీరం అప్పగించినా నాకు ఆ రక్షణ రాదు నీకు. కానీ ఎప్పుడైతే యూ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తును ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయన అర్పిస్తావో, ఆయన్ని ప్రభువుగా నీవు స్వీకరించి నోటితో ఒప్పుకుంటావో, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నమ్ముతావో అప్పుడే నీకు రక్షణ. అర్థమైంది కదా? కాబట్టి నీ హృదయంలో నమ్మాల. నమ్ముట ఎక్కడ నమ్మాలా? సెన్సస్లో కాదు, హలో, మెదడులో కాదు నమ్మాల్సింది, నీ హృదయం, నీ హార్ట్లో. కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఏమన్నారో తెలుసా? నేను చెప్తాను. గాంధీ మహాత్ముడు కూడా ఏమన్నాడంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముతాను, ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఏమిటంటే, ఆయన కొండ మీద ప్రసంగం ఉంది కదా, అవన్నీ కూడా చాలా మంచివి. సో ఐ బిలీవ్ హిమ్, ఈజ్ ఏ వెరీ వెరీ పయస్ అండ్ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ద డే. ఆయన ఆ రోజుల్లో ఒక మంచి ప్రవక్త అని చెప్పినాడు. కానీ he did not accept Jesus Christ as the savior in his heart. ఆయన హృదయంలో చేర్చుకోవాలి. కానీ తన ఇంటెలెక్చువల్ బ్రెయిన్తో ఏమంటాడు? ఓకే ఓకే, జీసస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ అ పయస్ మ్యాన్, ఈజ్ అ ప్రాఫిట్ ఆల్సో. ఆయన ఒక ప్రవక్తని నేను నమ్ముతున్నాను, కాబట్టి ఆయన ప్రిన్సిపల్స్ అంతా ఎక్కువ నేను ఫాలో అవుతున్నాను అన్నాడు. ఆయన ఫాలో అయిన ప్రిన్సిపల్స్ ఒకటి చెప్తాను. ఆయన సత్యాగ్రహం అని పెట్టాడు కదా. అంటే మామూలుగా హిస్టరీలో టీచ్ చేసేటప్పుడు మనం కత్తులు, కటార్లు ఇవన్నీ మనం వాడకూడదు. ప్రభు అన్నాడు, కత్తి పట్టువాడు కత్తి చేతనే నశిస్తాడు అన్నాడు పేతురుతో. కాబట్టి మనం ఈ బ్రిటిష్ వాళ్ళతో మనం స్వాతంత్రం రావాలంటే మనం కత్తులతో కాదు, తుపాకులతో కాదు. ప్రభు అన్నాడు, బ్లెస్డ్ ఆర్ ద మీక్, బ్లెస్డ్ ఆర్ ద మీక్, దట్ దే షల్ ఇన్హెరిట్ ద వరల్డ్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అర్థమైందా? సాత్వికత్వం, మృదుత్వము అంటే నిన్ను ఒక చెంప మీద, యేసు ప్రభు అన్నాడు, నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద, దట్ ఈస్ అ మీక్నెస్. అసలు దానిలో ఉండే కంటెంట్ మీకు యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, సర్మన్ ఆన్ ద మౌంట్లో అదే మన సాక్ష్యం. ఒకటి చెంప మీద కొడితే ఇంకొకటి చెంప మీద ఇంకొక చెంప తీసేయమన్నాడు, ఇంకొక చెంప మీద అప్పుడు వాడు ఆలోచిస్తాడు, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హిమ్ దిస్ ఫెల్లో.
నేను చెంప మీద కొడుతున్నా కూడా ఇంకొక చెంప చూపిస్తున్నాడే. ఎవరు ఇతనిలో ఉండేది? ఇన్నర్ మ్యాన్లో ఎవరుండారు ఇక్కడ? యేసు ప్రభు అన్నాడు, 1 మైల్ దూరం నడవమంటే 2 మైళ్ళుగా వెళ్ళి అన్నాడు. ఆ రోజుల్లో రోమన్స్ బాగా హింస పెట్టేది. వాళ్ళు పోయేటప్పుడు వీళ్ళ మీద జ్యూస్ మీద ఏం చేసేవారంటే ఆ లగేజ్ అంతా వాళ్ళ మీద పెట్టేది. యేసు ప్రభు మీద కూడా పెట్టినాడు. యేసు ప్రభు మీద కూడా పెట్టినప్పుడు ఆయన మోసుకున్నాడు. 1 మైల్ అయిపోయింది. అప్పుడు వీళ్ళంతా కూడా ప్రభు అన్నదండి, నో ఇంకొక మైల్ నడుస్తాం అన్నాడు. ఇంకొక మైల్ నడిచినారు. అప్పుడు లేదు అంటే అప్పుడు రోమన్ సోల్జర్స్ వచ్చి నో తీసేయి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ యూ? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అస్. మాలో ఉన్న యేసయ్య, ఆయన ప్రేమ. సో దే రియలైజ్డ్, సో మెనీ పీపుల్ యాక్సెప్టెడ్ ఆయన చెప్పిన మాటలకు. కానీ మనవాళ్ళు ఉన్నారు కదా, మేము నమ్ముతున్నాం కానీ ఆయన మా హృదయంలో చాలామంది చేర్చుకో. స్వామి వివేకానందుడు కూడా అదే. కాబట్టి నేను చెప్పేది ఇక్కడ చూడండి, ఇక్కడ సిలువ వేయబడిన యేసును తప్ప మేము ఏమి ఎరుగమన్నా. ఆయన గురించే మాట్లాడాలా, ఆయన గురించి చెప్పాలా, ఈ సిలువను గురించి మాట్లాడదాం. టైం ఉంటే మనం ఈ యొక్క సిలువను గురించి వారాల తరబడి మాట్లాడచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పాత నిబంధనలో ఉండేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. That is the Old Testament. But through faith in Christ, we become righteousness, we become holy, we become the children of God. కానీ మనం ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నామంటే తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ యోగ్యత పాత నిబంధనలో ఉండే వాళ్ళకు ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? బైబిల్ అంతా మీకు తెలుసు. ఓల్డ్ టెస్టిమెంట్లో తన దేవుడైనటువంటి యెహోవాను నా తండ్రి అని పిలిచేదానికి ఎవరికి యోగ్యత లేదు. బట్ ఆ యోగ్యత యేసుక్రీస్తు ద్వారానే మనకి ఇచ్చాడు. అందుకనే ఇక్కడ మనము ఎవరిని చూచి ముందుకు సాగాలంటే చూడండి, మీకు హెబ్రీ పత్రిక చివరికి చదివి ముగిచ్చేస్తాను. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం, దయచేసి 11వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. 11వ అధ్యాయం, వీరందరూ అంటే ఎవరు? 11వ అధ్యాయంలో మొదటి నుంచి రాసినారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వారి విశ్వాసాన్ని బట్టి జయించారు. అర్థమవుతుందా? యుద్ధములను జయించారు, అగ్నిని ఆర్పారు, సింహముల నోళ్లను ముయించారు, అనేకమైన గొప్ప కార్యాలు చేశారు అని ఒక్కొక్క విశ్వాస హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాం వీళ్ళని గురించి. వీళ్ళందరూ ఒక్క విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కన్క్లూజన్ ఏం చేశారు చెప్పండి? 11వ అధ్యాయం చివరి వచనంలో ఇక్కడ ఏమని రాయబడ్డది? వీరందరూ తమ విశ్వాసము ద్వారా. అంటే వీరందరూ ఎలీషా ఉన్నాడండి, ఆయన గొప్పవాడు కదా. మనం అనుకుంటాము ఎలీషా గొప్పోడండి, నేను గొప్పోడినా అంటాం. మోషే గొప్పోడినండి, నేను గొప్పోడిని అంటాం. ఈరోజు యేసు ప్రభువును పక్కన పెట్టేసి, అర్థమవుతుందండి, యేసుక్రీస్తు కంటే తక్కువ వాడినైనా మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ప్రసంగాల్లో, ఎక్కువ చదువుతున్నాం. కానీ ఇక్కడ ఏమన్నారంటే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా. ఇక్కడ మనము లేకుండా అంటే ఇక్కడ విశ్వాసమైన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనం అనుభవిస్తున్నామండి వాగ్దానాలు, వాళ్ళకి లేదు ఆ వాగ్దానం. ఇవి ఏందనేది మనం దేవుని చిత్తం అయితే మరలా ఒకసారి మాట్లాడదాం. వాట్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ లా అండ్ గ్రేస్? వాట్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ మోసెస్ లా అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ మోసెస్ లా అండ్ జీసస్ క్రైస్ట్? వీరందరూ చూడండి మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును. ఎవరి కొరకు సిద్ధపరిచాడు? మన కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన మన కొరకు శ్రేష్టమైనటువంటి దాన్ని, శ్రేష్టమైన వరాలను,
శ్రేష్టమైన ఆశీర్వాదాలను మన కొరకు ముందుగా సిద్ధపరచును కనుక వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వారికి వాగ్దానాలు లేవు, ఆ ఫలాలు లేవు. ఇవి ఏమిటో అనేది నెక్స్ట్ వీక్ మనం చెప్తాం, వాట్ ఈస్ ద వాట్ అనేది. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనంటాను ఫ్రంట్ రోలో ఎవరు ఉంటారండి? మొదట ఇక్కడ చూడండి, మొదట సరే దాని కంటిన్యూషన్ 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాము. ఎవరిని చూడాలా? ఎవరిని గురించి ప్రసంగం చేయాలా? ఎవరిని గురించి మాట్లాడాలా? మీరు కూడా యేసుని గురించే. విశ్వాసమునకు కర్త, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఫెయిత్ అంటాడు. ఇక్కడ ఎందుకో తెలుసా? మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, పైన ఉన్నది మేఘము సమూహము, ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క జీవిత చరిత్ర అయినప్పటికీ కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులభముగా చిక్కులు పెట్టు పాపం అంటే సులభంగా అంటే ఒక చర్చికి ఏం కావాలంటే, చర్చిలో సులభంగా పాపములు చేత చిక్కు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ అన్బిలీఫ్, అవిశ్వాసం. నిన్ను చిక్కుల్లో సులభంగా ఇరుగు పెట్టేది ఏంటంటే అవిశ్వాసం ఒకటే. ఆ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, నీలో ఎప్పుడైతే విశ్వాసం లేదో, ఎప్పుడైతే విశ్వాసం ఉండదో, అప్పుడు నువ్వు దేనిలో పడిపోతావు? చిక్కుల్లో పెట్టు పాపంలోనే పడిపోతావు. బీ కేర్ఫుల్. కాబట్టి అందువల్ల ఆ విధంగా పడకుండా ఎవరి వైపు చూడాలండి? దావీదు వైపా, మోషే వైపా, అబ్రహాం వైపా మాట్లాడుకుంటాం. ఓకే, మాట్లాడాలా వాళ్ళ గురించి. ఓల్డ్ టెస్టిమెంట్లో మాట్లాడాలా, మన పితరులు వాళ్ళు. కానీ ఎవరి వైపు చూడాలా? యేసు వైపు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుము. దట్ ఈస్ అవర్ గోల్. యేసయ్య మన ముందర ఏం పెట్టాడు? ఆయన సిలువలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆయన పరలోకంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? కొంతమంది రెడిక్యులుగా మాట్లాడతారు. యేసు ప్రభు, మేము ఇక్కడ శ్రమ పడుతుంటే, ఈ యొక్క క్రైస్తవులందరూ ఆయన కొరకు శ్రమ పడుతుంటే, యేసు ప్రభు పరలోకంలో ఎయిర్ కండిషన్లో కూర్చొని ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆనందిస్తున్నాడంట. ఎందుకంటే తెలియనటువంటి వాళ్ళు. యేసు ప్రభు అక్కడ ఆనందించడం వల్ల, పరలోకంలో కూర్చొని ఆనందించడం వల్ల అది తెలుసుకోవాలి. వి మస్ట్ నో వాట్ జీసస్ ఈస్ డూయింగ్ టుడే. యేసుక్రీస్తు పరలోకంలో ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలా. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ రివీల్డ్ త్రూ బై హిస్ స్పిరిట్. ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క ఆత్మ వల్లనే మనకు బయలుపరచబడుచున్నది. కాబట్టి ఏందండి, సిలువ సువార్త చాలా ఇంపార్టెంట్. ఈ సిలువ ద్వారానే నీకు రక్షణ, ఈ సిలువ ద్వారానే నీకు విమోచన, ఈ సిలువ ద్వారానే నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఈ సిలువ ద్వారానే మనము దేవునితో సమాధాన పడి ఉన్నాం. దేవునితో సమాధానం అంటే బైబిల్లో చూడండి, గత వారంలో నేర్చుకున్నాం. మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని సమాధానపరచెను. అంటే రికన్సిలియేషన్ విత్ గాడ్. దట్ ఈస్ కాల్డ్ రికన్సైల్. అంటే దేవునితో సమాధానం, సంబంధం, స్నేహం కుదర్చడం. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి ద్వారా వచ్చినాయంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారానే మనకు వచ్చింది. సో వీ హ్యావ్ టు
మోర్ అండ్ మోర్ దీని గురించి ఎక్కువగా ధ్యానించాలి సిలువ. అందుకని అపోస్తుడైన పౌలు, నేను సిలువ సువార్తను తప్ప మీ మధ్య దేనిని నేను ఎరగను. కాబట్టి దేవుని చిత్తమైతే నేను ఉన్న రోజులంతా కూడా ఈ విషయాల గురించి మాట్లాడాలని నా ఇంటెన్షన్. ప్రభు ఇచ్చిన వాక్యం దీవించిన కాక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, కొద్దిమందిగా అయినప్పటికీ నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడినందుకు కూడా నీకు వందనాలు. కాబట్టి సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వేరేతనం, అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినది. కాబట్టి నాయన, రక్షింపబడిన మాకు ఆ సిలువలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని మేము తండ్రి నీ యొక్క కృపను బట్టి, నీ జ్ఞానమును బట్టి మమ్మల్ని ప్రతి వారము బలపరిచి నాయన తండ్రి, మేము అర్థం చేసుకునే రీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. విన్నవాక్యం వ్యర్థమైపోకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ వాక్యాన్ని వింటారో వారందరినీ కూడా బలపరిచి, విశ్వాసం ద్వారా స్థిరపరిచి, ఎవరైతే రక్షణ లేదో వారందరికీ సంపూర్ణ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు సెలవిచ్చినట్లుగా సత్యస్వరూపుడైన తండ్రి, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవం అన్నారు ఒక సందర్భంలో. అవును తండ్రి, నిన్ను ఎరుగటియే నిత్య జీవం. ఎంతమంది అయితే యేసు ప్రభువును రక్షకుడుగా ఎరగలేదో వారందరూ ఎరిగి రక్షణ పొందినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభా నాయన, ఇదిగో ఆ క్షణములో తండ్రి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు దేవుడు అంటారు, కానీ మా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే, మా కొరకు మమ్మల్ని ప్రేమించి అప్పగించుకున్నవాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సిలువలో మా కొరకు మా యొక్క బాధలు, వ్యాధులన్నీ భరించి చనిపోయి పూడ్చిపెట్టబడి తిరిగి మరణాన్ని జయించిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నామము కంటే మిన్నైన నామము పరలోకములో కానీ భూలోకము కానీ లేనే లేదని వాక్యం సెలవిస్తుంది. సో ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్. దేవా, నీ యొక్క నామమును హెచ్చించినందుకు నీకు వందనాలు. ఈ నామమును బట్టే రక్షణ, ఈ నామమును బట్టే ఆరోగ్యము, స్వస్థత, ఈ నామమును బట్టే నాయనా తండ్రి సమస్తము ఆశీర్వాదాలు. కాబట్టి ఎంతమంది అయితే పొందుకోలేదో వారు నీ నామమును బట్టి పొందుకున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, దినదినము నీ కృపలో, నీ జ్ఞానములో ఈ సంఘాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు వృద్ధాప్యంలో ఉన్న డేవిడ్ అంకుల్ గారిని దీవించి ఆశీర్వదించి ఆయన పరిచయను ఇంకా అభివృద్ధి పరిచి నడిపించండి. ఈ సంఘాన్ని కూడా మీరు తండ్రి ఫలింపులోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. సంఘం మీది, మీ రక్తమిచ్చి కొన్నారు, అందుని బట్టి కూడా నీకు వందనాలు. కాబట్టి నాయన, ఈ సంఘము తండ్రి నాయన అనుదినము చేర్చబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. దీన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు ప్రభా. నీ బిడ్డలందరూ కుటుంబ సభ్యులతో కూడా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కొత్తగా చేరినటువంటి ప్రతి బిడ్డలను దీవించండి. వారి వారి ప్రయాణాలను సఫలపరిచి సురక్షితంగా గృహానికి చేర్చున్నంత వరకు నీ సన్నిధి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, ఈ రాత్రి సమయంలో మంచి నిద్ర, విశ్రాంతి, నెమ్మది, ఆదరణ దయచేసి నాయనా మరలా తండ్రి నెక్స్ట్ వీక్ కలుసుకునేంత వరకు నీ కృప చేత మమ్మల్ని అందరినీ బ్రతికించి, నీ వాక్యం చేత బ్రతికించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈ న్యూ జెర్సీలో కానీ, ఇక్కడ ఎడిషన్లో కానీ, ఇతర ప్రాంతాల్లో రావేలో కానీ ఉన్న తెలుగు క్రైస్తవ సహవాసంలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, భద్రత, క్షేమము నిత్యము సదాకాలము కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో కూడాను, సంఘస్థులందరితో కూడాను, రాలేకపోయినటువంటి ప్రతి బిడ్డలతో కూడాను, సార్వత్రిక క్రైస్తవ సహవాస సంఘస్థులతో కూడాను, ఈ యొక్క న్యూ జెర్సీలో ఉన్న తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘ సభ్యులందరితో కూడాను సదాకాలము ఎల్లవేళలా తోడై ఉండి కాచి కాపాడి నడిపించునుగాక.
ఆమెన్.